హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బౌల్లోకి సాల్ట్ అలాగే పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను తీసుకొని అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కసూరి మేతి, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకున్నాక వాటర్ కూడా వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ముక్కలు బాగా ఉడుకుతాయి. సో టోటల్గా 30 మినిట్స్లో మనకి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా ఈజీగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.